ఎలాంటి కార్యక్రమాలు చేయకపోయినా బాకాలు ఊదే వర్గం ఒకవైపు, పార్టీ ఒకవైపు అయితే ఇలాంటి ఎన్నో దేవాలయాలకు పునరుజ్జీవం, అలాగే నిర్మాణాలు చేపట్టిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన చేపట్టిన కార్యక్రమాల తాలూకు రిజల్ట్స్ ప్రస్తుతం దేవాలయ రూపాల్లో కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం భూమయ్యగారిపల్లె వైఎస్ఆర్ జిల్లాలో ఉంది. ఇది పులివెందుల నియోజకవర్గం. ప్రస్తుతం అక్కడ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ కలశ స్థాపనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఎప్పుడు ఆయన జిల్లాలో పర్యటించినా ఇలాంటి కార్యక్రమాలు మనకి తరచూ కనిపిస్తూ ఉంటాయి. ప్రజా దర్బార్తో పాటుగా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ కలశ స్థాపన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన వారికి ఆయనకు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు గ్రామ ప్రజలు అవ్వచ్చు, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు, పార్టీ కార్యకర్తలు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఆలయ పునరుద్ధరణకు ఏ రకంగా నిధులు కేటాయించారు అనేది ఆ పార్టీ నిజంగా పెద్దగా ఎప్పుడు చెప్పుకున్న ఇది మనం చూడం. అసలు ఏదీ చేయకుండా బాకాలు ఉదుకునే పార్టీలు అధికారంలో ఉన్నప్పటికీ ప్రస్తుతం గత హయాంలో చూసుకుంటే కనుక ఆలయాల పునరుజ్జీవన కార్యక్రమం ఏ రకంగా జరిగింది, ఆలయాలకు ఎంత పెద్ద ఎత్తున నిధుల్ని కేటాయించారు, ఆలయాలు ఎలాంటి శోభను సంతరించుకుంటున్నాయి అనేది మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో ఆలయాల జీర్ణోద్ధరణ, అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఒకసారి చూస్తే ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాలోనే గండి అంజన్న ఆలయం, పొలతల బ్రహ్మంగారి మఠం, ప్రొద్దుటూరులో వేద పాఠశాల, నారాపూర్ వెంకటేశ్వర ఆలయం, పులివెందుల్లో పలు ఆలయాలకు రాజగోపురాల నిర్మాణం, ఇలా ప్రముఖ ఆలయాలతో పాటుగా కొత్త దేవాలయాల నిర్మాణానికి భారీగా నిధుల్ని కేటాయించారు ఆయన. చాలా ఆలయాలు నిర్మాణాలు పూర్తి చేసుకుని నూతన శోభను సంతరించుకుంటున్నాయి. వైఎస్ఆర్సీపీ పాలనలో ఆలయ అభివృద్ధికి వైఎస్ జగన్ ఎన్నలేని కృషి చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలోని దేవాలయాలు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో కళ్ళకళ్ళలాడాయి. ఆలయంలో భక్తులకు సౌకర్యాలు కల్పించడంతో పాటు పాలన కోసం పటిష్టమైన పాలక మండళ్లు, వాటిలో అర్చకులు, బీసీలు, ఎస్సీ ఎస్టీలకు తగిన స్థానం కల్పించటం, ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకంగా వ్యవహరించటం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం ఒక గజమాలతో ఆయనకు స్వాగతం పలుకుతున్నారు అక్కడి గ్రామస్తులు. భూమయ్యగారిపల్లె వైఎస్ఆర్ జిల్లాలోని ప్రస్తుతం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ కలశ స్థాపన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గ్రామస్తులు గజమాలతో స్వాగతం పలుకుతున్నారు. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అక్కడే ఉన్నారు, మాట్లాడదాం. శ్రీనివాస్, చెప్పండి, నేను ఇంతకు ముందు చెప్పినట్టు అసలు ఎలాంటివి చేయకుండా బాకాలుదే పాలక వర్గం ప్రస్తుతం ఉంది రాష్ట్రంలో. అలాంటిది ఇన్ని దేవాలయాల పునర్నిర్మాణం, ఎన్నో దేవాలయాలకు మరమ్మతులు ప్రస్తుతం ఎలా కళకళలాడుతున్నాయో మనం చూస్తున్నాం. కానీ ఏ రోజు కూడా వీటిని పబ్లిసిటీకి వాడుకోని వైనం మనకు కనిపిస్తూనే ఉండేది. ప్రస్తుతం ఏంటి అక్కడ పరిస్థితి చూస్తున్నాం, గజమాలతో ఆయనకు స్వాగతం పలుకుతున్నారు. ఏంటి ఇన్పుట్స్? మనం చూసినట్లయితే మీరు అన్నట్లు రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో 2014-19 మధ్యలో విజయవాడ గాని అట్లాంటి కీలకమైనటువంటి ప్రాంతాల్లో కూల్చివేసినటువంటి దేవాలయాలను కూడా పునరుద్ధరణ చేసినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉంది. ఆయన అదే విధంగా మొత్తం కూడా పూర్తి స్థాయిలో దేవాలయాలని నిర్మించడం కానీ అన్ని చోట్ల, అంతేకాకుండా అడిగిన వారికి కాదనకుండా ప్రతి ఒక్క దేవాలయ అభివృద్ధికి ఆయన నిధులు అందించినటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. దాదాపుగా వందలాది దేవాలయాల్ని ఏదైతే దేవాదాయ శాఖ CGF గ్రాంట్ కింద వాటిని అభివృద్ధి చేస్తున్న పరిస్థితి. కొత్త దేవాలయాలు నిర్మించుకోవడానికి కూడా ఆయన నిధులను అందించి ఒక ఏదైతే హిందూ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మనం ఈ రోజు చూస్తున్నాము, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏదైతే ఘనంగా స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాము. ఎందుకంటే ఈ భూమయ్యగారిపల్లి అనేది ఒక యురేనియం ప్లాంట్ ఉన్నటువంటి ప్రాంతంలో ఒక చిన్న గ్రామం. ఈ చిన్న గ్రామము 100 ఏళ్ల క్రితం ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిని కొలుచుకుంటూ ఉంటే ఆ చిన్న దేవాలయము దాదాపు జీర్ణోద్ధరణకు వచ్చింది. దానికి మాకు నిధులు కావాలి, మేము కొత్త దేవాలయం కట్టుకుంటామని చెప్పేసి గ్రామస్తులు అడిగినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రిగా అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ టెంపుల్ కి ₹1.5 CGF గ్రాంట్ అందించారు. అంతేకాకుండా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇక్కడ రోడ్లు నిర్మించడం కానీ, రిటర్నింగ్ వాల్ నిర్మాణం కానీ, ఫ్లోరింగ్ వీటన్నిటికీ సంబంధించి తాడా నిధులు కానీ ఎంపీ నిధుల నుంచి దాదాపుగా మరొక ₹1 వరకు కూడా నిధులు అందించడం పరిస్థితి. గ్రామస్తులందరూ తమ చేతనైనంత వరకు సాయం చేసుకుని మొత్తానికి 2.5 కోట్లతో
గట్టు లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని అయితే వీళ్ళు నిర్మించుకుని ఘనంగా నిన్న ఈ రోజు రేపు 3 రోజులు కూడా ఘనంగా వాళ్ళు ఉత్సవాలు చేసుకుంటూ శాస్త్రోక్తంగా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఈ రోజు ఎవరైతే ఈ దేవాలయ నిర్మాణానికి ప్రధానమైనటువంటి కారకులుగా నిలిచినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఘనంగా వాళ్ళు సత్కరించుకొని దేవాలయంలోకి పిలుస్తున్నారు. కలశ స్థాపన కోసం ఆయన్ని ఆహ్వానించి ఈ రోజు కలశ స్థాపన మరి కొద్దిసేపట్లోనే చేయబోతున్నారు. ఈ దేవాలయంలోకి ఎంటర్ అయిన తర్వాత ప్రత్యేకమైనటువంటి పూజాది కార్యక్రమాల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనబోతున్నారు. మరి కొద్దిసేపట్లోనే ఆయన కలశం స్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఘనంగా బొమ్మగారిపల్లికి సంబంధించి కానీ చుట్టుపల్లెల పక్కన ఉన్నటువంటి పల్లెలన్నిటికీ కూడా ఈ లక్ష్మీ నరసింహస్వామి ఇంటి దేవుడిగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. సో వీళ్ళందరూ కూడా వివాహాల దగ్గర నుంచి కూడా ఒక చిన్న దేవాలయంలో ఇబ్బంది పడుతూ చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక సర్వాంగ సుందరంగా ఒక దేవాలయాన్ని అయితే పూర్తి స్థాయిలో నిర్మించారు. ఇది ఒక్కటే కాదు, పులివెందుల నియోజకవర్గంలో కావచ్చు, దాదాపు వైఎస్ఆర్ జిల్లా అటు అన్నమయ్య జిల్లా అన్నిటిలో కూడా పెద్ద స్థాయిలో దేవాలయాలు ఎక్కడ అడిగినా గానీ కాదనకుండా నిధులు అందించి వాటి అభివృద్ధికి చేయూతలు అందించినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలుస్తారు. ఇందాక అన్నట్టుగా గతంలో కూల్చినటువంటి టెంపుల్స్ ను కూడా ఆయన మళ్ళీ పునర్నిర్మాణం చేసి వాటి వైభవాన్ని మళ్ళీ ప్రజలకి భక్తులకి అందించినటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తున్న నేపథ్యం అయితే ఉంది. అందుకే దాదాపుగా 1.5 కోటి అంటే మొత్తం కలిపి 2.5 కోట్ల రూపాయలతో ఈ రోజు ఈ దేవాలయాన్ని నిర్మించుకున్నారు. ఇటీవల మీరు చూశారు, పులివెందుల నియోజకవర్గంలోని నందిపల్లి అనేటువంటి గ్రామంలో దాదాపుగా గ్రామస్తులందరూ చేసుకుని సహకారంగానే ప్రభుత్వం నుంచి అందించిన నిధులు ఏదైతే మొత్తం కలిపి 5 కోట్లతో ఆ దేవాలయాన్ని నందిపల్లిలో నిర్మించుకొని అక్కడ కూడా ఘనంగా జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగానే ఆ దేవాలయాన్ని ప్రారంభింపజేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంతా కలిపి మొత్తం మీద ఒక దైవాత్మకమైనటువంటి హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని వీళ్ళందరికీ కూడా దేవాలయాలు అనువుగా ఉండాలి, ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవాలయాలను పునర్నిర్మించాలి, పునఃప్రతిష్టం చేసే అవసరం ఉన్న చోట పునఃప్రతిష్ఠ చేయించడం కానీ ఇట్లాంటి అనేక కార్యక్రమాలని శాస్త్రోక్తంగా చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. అడిగిన వారికి కాదనుకున్న నిధులు అందించడంతో అన్ని దేవాలయాలు కూడా దాదాపుగా కళకళలాడుతున్న వందలాది దేవాలయాలని తిరుమల తిరుపతి దేవస్థానం కింద కూడా దీన్ని కొన్ని దేవాలయాలని డెవలప్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వాటి కిందకే తీసుకొని అంటే టీటీడీ కిందకి తీసుకొని కొన్ని దేవాలయాలను ఇప్పటికీ కూడా శాస్త్రోక్తంగా నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో వీటన్నిటి మొత్తం మీద ఒక దేవాలయాల జీర్ణోద్ధరణ పునరుద్ధరణ వాటి కార్యక్రమాలన్నీ కొనసాగడం కోసం పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కృషి చేశారు. దీనిలో భాగంగానే మరికొద్ది సేపట్లోనే ఆయన నిధులు కేటాయించి నిర్మింపజేసినటువంటి ఏదైతే గట్టు లక్ష్మీనరసింహస్వామి బొమ్మయ్యగారిపల్లి టెంపుల్ ఉందో ఆ టెంపుల్లో కలశ స్థాపన చేయబోతున్నారు. హరి శ్రీనివాస్, చూసుకుంటే కనుక ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాలోనే గండి ఆంజనేయ స్వామి ఆలయం అవ్వచ్చు, అలాగే బ్రహ్మంగారి మఠం అవ్వచ్చు, ప్రొద్దుటూరులో వేద పాఠశాల అవ్వచ్చు, నారాపూర్ వెంకటేశ్వర ఆలయం కావచ్చు, ఇలాగా ఇన్ని కార్యక్రమాలు అసలు ఎప్పుడు చేశారు అనేది బయట ఎవరికి తెలియదు. నిజంగా పబ్లిసిటీకి దూరంగా ఉండే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో చేసిన ఈ దేవాలయాల పునర్నిర్మాణం అవ్వచ్చు, మరమ్మతులు అవ్వచ్చు, ఇవన్నీ కూడా దేవాలయాల అభివృద్ధికి ఏ రకంగా దోహదపడ్డాయనేది పబ్లిసిటీకి ఎప్పుడో వాడుకొనివైనా మనం చూస్తుంటాం. దానికి కాంట్రాస్ట్గా అసలు ఏమీ చేయని ప్రస్తుత ప్రభుత్వం ఏ రకంగా పబ్లిసిటీ చేసుకుంటుంది, ఏ రకంగా బాకాలుద్దో ప్రజలందరికీ తెలుసు.